నిహాంత్ నేను మా ఆయన పార్కులో ఆడుకుంటున్నాం. ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాను. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు నేను స్ట్రీట్ ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాను ఫర్ 24 hours, అంటే ఫుల్ డే. మా ఆయన కూడా ఈరోజు ఇంట్లోనే ఉన్నాడు. సో ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఈరోజు స్ట్రీట్ ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాను. అండ్ నాకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. నా వాయిస్ మీకు వింటే తెలుస్తుంది. ఫుల్ కోల్డ్ అయిపోయింది. నిహాంత్ కూడా బాగా అల్లరైపోయినాడు. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం లేదండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్. సో ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ కోసమైతే ఇడ్లీ తీసుకుంటూ ఉన్నాము బయట. ఇప్పుడు రెడీ అయిపోయినాను, మా ఆయన కూడా రెడీ అయినాడు. నిహాంత్ ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకాను నిహాంత్ రాడంట. నిన్నైతే ఫుల్ వాన పడింది. ఇంకా చెట్లు ఏడవేడ పడిపోయినాయి. రోడ్ ఎంత బాగుంది. సో మధ్యాహ్నం 2 అవుతా ఉంది. మేమైతే లాంగ్ డ్రైవ్కి వచ్చింటిమి. సో ఎటుకో తీసుకొని పోతాను. మండిపేట పలావ్ అంట, చూపిస్తాను చూడండి. పొద్దున్నే తినండి. అది బ్రేక్ఫాస్ట్ ఇంకా ఫుల్ ఉందనేసి కూల్ డ్రింక్ ఒకటే తీసుకున్నాము. ఇంకొంచెంసేపు 3 o'clock 3:30కి అలా ఏదన్నా తీసుకుంటాం రోడ్ సైడ్ ఏమన్నా. నిహాంత్ నేను మా ఆయన పార్కులో ఆడుకుంటున్నాం. బాగుందా? జేనుడు అమ్మయ్య 30 అవుతుంది. సో అందుకు ఇటుకు వచ్చినాం మేము. 2 ఫ్రైడ్ రైస్ తీసుకుంటాను. ఏం జుబాన్ కేసరీనా? జుబాన్ కేసరీనా కాదు, 2 ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాను. బాగుంది, నార్మల్ ఉంది. సో నైట్కి అయితే థాలీ ఆర్డర్ వేసుకున్నాను నేను. మా ఆయనకి అయితే దాల్ తడక మళ్ళీ రైస్. 180 రూపీస్కి థాలీ వచ్చింది నాకు. సూపర్ ఉంది చూసేకి.